అబ్బబ్బా! ఏం వానలు, ఏం వరదలు. టీవీలల్లా, ఫోన్లల్లా, పేపర్లల్లా జూస్తున్న మనకే గింత గోసనిపిస్తే, పాపం ఏపీ సైడ్ జనాలు ఎంత గోస పడుతుండాలే ఏం కథ? ఆడకట్టులే అమాంతం మునిగిపోయే వరకల్లా బిల్డింగులెక్కి బిక్కు బిక్కుమనుకుంటా ఉంటుర్రు పాపం. అసొంటోళ్ళకు టెక్నాలజీ వాడి ఇగో ఈ తీర్ల అవసరాలు, ఆకలి తీరుస్తుర్రు. 2 రోజులైతున్నా ఏపీల వరద ఏమాత్రం తగ్గకపోయే వరకలా శాంతించు తల్లి అనుకుంటే నదులకు పూజలు చేసుకుంటే దండాలు పెడుతురు జనాలు. ఇప్పటికే విజయవాడలా ఇంకా మస్తు జాగాల కాలనీలు మునిగిపోయినాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పైసలు ఇచ్చి మరీ పడవలెక్కిపోతురు పబ్లిక్. ఇండ్లను ఉండరాక కుటుంబాలన్నీ బిల్డింగ్లకు బిక్కు బిక్కు అనుకుంటే ప్రాణాలు అరచేతులు పట్టుకొని ఉంటున్నారు. ఈ టెక్నాలజీని వాడి పబ్లిక్ తిప్పలు తీరుస్తురని సీఎం చంద్రబాబు ఆఫీసాలకు ఆర్డర్ వేసే వరకలా ఇగో ఇట్లా డ్రోన్లతో జనాలు గోసలు తీరుస్తురు ఆడాడ. వరదలకు ఎవ్వరు కూడా దిగేతందుకు లేకుంటాయి వరకలా ఇట్లా డ్రోన్లు వాడి నిమిషాలనే డైరెక్ట్ చేతులకే అందుడుతోని పబ్లిక్ కూడా పరిశాలు తప్పుతున్నాయి. ఇంకొన్నిటి కాడ డ్రోన్లకి ఇట్లా బకెట్లు కట్టి అవి ఇట్లా తిండి బువ్వ సామాన్లు వేసి పంపుతుండే వరకలా ఈ వీడియో నాగబాబు ట్వీట్ కూడా చేసి షబాజ్ జన సైనిక్స్ అని రాసుకొచ్చిండు. ఇక విజయవాడ ఇట్లా హెలికాప్టర్ తో బిల్డింగ్ల మీదకి తిండి పొట్లాలు ఇచ్చి ఆకలి తీరుస్తున్నారు. పాపం ఎంత ఆకలితోనురో ఎప్పటి సంది ఎదురు చూస్తుర్రో గాలి మోటార్ రాగానే తలోట అందుకొని దీన్ని కడుపు నింపుకున్నారు. మొత్తానికి ఇట్లా ఓ దిక్కు హెలికాప్టర్లతోని డ్రోన్లతోని ఏదో ఓ తీర్లా ఎట్లయినా వేసి పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు తనలాడుతున్నారు. మరి 2-3 రోజులన్నా వానలు తగ్గి వరదలు తక్కువ అయితే జనాలు జర నిమ్మలంగా ఉంటారు. చిన్నగా తీయండి. అటుపక్కగా ఉండండి. ఈ అపార్ట్మెంట్ అది చూడరు లాగిట్ కదా చూడరు ఆ గాలికి మనకి బాబు బాబా